దెయ్యాలు ఉన్నదన్నదైతే నిజం. అది బైబిల్ ప్రకారంగానే ఏ విధంగా అన్నా అది నిజం. అవును. అయితే మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతున్నాడు? అయితే కొంతమంది చెప్పేదేంటంటే మనిషి ఒకవేళ బలాత్కారంగా చనిపోయినా, ఏమైనా అయినా అతడు నిజంగానే భూమి మీద తిరుగుతాడు. అతడు ఆత్మ కింద అయ్యి వాళ్ళని శోధిస్తాడని చెప్తాడు. హ్మ్. అయితే బైబిల్ ప్రకారం చూసుకుంటే ఆ రోజునాడు లాజరు ధనవంతుడు చనిపోయినప్పుడు వెంటనే వెళ్ళిపోతారు. హ్మ్. అయితే లాజరు అబ్రహాం రొమ్మున ఆనుకుంటాడని చెప్తారు. హ్మ్. అయితే ఇప్పుడు ఇక్కడ నిజంగా ఇప్పుడు బయట జరిగేది నిజంగా ఆ దెయ్యం రూపంలో మాట్లాడేదెవడు? అయితే ఆ మనిషి రూపం వెనకాలుండి నడిపించేదెవడు? ఓకే. మంచి ప్రశ్న. దయ్యాలు ఉన్నాయి. దయ్యాలు లేవని బైబిల్ చెప్పలేదు. ఆదికాండం నుంచి మొదలుపెట్టి ప్రకటన వరకు దయ్యాలున్నాయి. ఆ దయ్యాలు మనిషి చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తుల ఆత్మలు కాదు. అలాగైతే ఏదైనా తోటలోకి వచ్చింది, ఎవరు చచ్చిపోతే వచ్చిన ఆత్మ అది? ఏదైనా తోటలో ఆదం హవ్వల దగ్గరకు వచ్చింది, ఎవరు చచ్చిపోతే? ఎవరో చచ్చిపోతే దయ్యం కాలే. మనిషి చనిపోయిన తర్వాత దయ్యం అవుతాడు అని బైబిల్ చెప్పలే. అలాంటి సందర్భమే లేదు బైబిల్లో. అపవిత్రాత్మలు ఉన్నాయి. ఏదైనా తోట నుంచి ఉన్నాయి. అంటే అక్కడి నుంచి ప్రస్తావన, వాటి ప్రస్తావన ఉంది ప్రకటన గ్రంథం దాకా. ఆల్రెడీ దయ్యాలు ఉన్నాయి. ఏలైనా మనం పోరాడునది శరీరులతో కాదు గాని అధికారులతోనూ, ప్రధానులతోనూ, లోకనాథులతోనూ, అంధకార సంబంధమైన లోకనాథులతో, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం అని అన్నాడు. కాబట్టి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత దయ్యంగా మారాల్సిన అవసరం లేదు. బైబుల్ ఆ మొక్క చెప్పలేదు. అది చెప్పింది ఎవరంటే బయట గ్రంథాలు చెప్పామన్నమాట. బయట గ్రంథాలు చెప్పే ఓకే, వాళ్ళు కోరికలు తీరకుండా చనిపోతే, అర్ధాంతరంగా చనిపోతే వాళ్ళు ఇలా ఉంటారు. అంతెందుకు కర్మకాండ జరిపిస్తారు 11వ రోజు 12వ రోజు. ఎప్పుడో ఎందుకు 11వ రోజు అంటే వాళ్ళు ఆత్మ నిదానంగా పోతుందంట. 11వ రోజు పూర్తిగా అదేమన్నా రైల్వే స్టేషన్లో రైలా అలా నిదానంగా మూవ్ కావడానికి, నిదానంగా వచ్చి ఆగడానికి. అలాంటి కాన్సెప్ట్లు బయట వాళ్ళు పెట్టుకున్నారు. మనకు లేదు అది. ఒక్క క్షణంలో వాళ్ళు వెళ్ళిపోవాలి. భూమిని కీర్తనకారుడు ఏమంటాడు అంటే కీర్తన గ్రంథంలో సజీవుల లోకం, సజీవుల దేశం అని మాట్లాడతాడు. ఇదేంటిది? సజీవులు ఉండేది. మృతులకు రెండు లోకాలు ఉన్నాయి. ఏంటవి? నరకము, పరలోకం. ఇవి రెండు మృతుల లోకాలు. భూమి ఏంటి? సజీవుల లోకం. సజీవుల లోకం అన్నప్పుడు ఇక్కడ మృతులు ఉంటారా? ఉంటారు. వాళ్ళకేమని ఉంటుంది? మృతులు ఎక్కడ ఉంటారు? ఉంటే పరలోకంలో అయినా ఉండాలి, లేకపోతే నరకంలో అయినా ఉండాలి. అక్కడ బ్రతికున్న వాళ్ళు ఉండరు, చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళు ఉండరు, బ్రతికున్న వాళ్ళు ఉంటారు. అయినా చనిపోయాడు అంటేనే లేడని. వాడు చనిపోయి ఎక్కడ ఉంటే ఇక చనిపోవడం దేనికి? ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత దయ్యం అయ్యాను అనుకో. దయ్యం అవ్వడం ఎందుకు? ఆల్రెడీ నేను బాడీ ఉంది కదా, ఇక్కడే ఉంటే పోలేదా? నేను చనిపోవడం ఎందుకు? ఇక్కడే ఉంటే సరిపోతుంది కదా. నేను ఇక్కడే ఉంటే, నేను ఇక్కడ లేను, అయిపోయిన శ్వాస ఆగిందంటే వాడు లేడు ఇక్కడ. ఇది సజీవుల లోకం. సజీవులే, మృతులు ఉంటారు ఇక్కడ. అందుకని పాతి పెట్టేస్తాం. మృతుల లోకాలు ఉన్నాయి. పరలోకం ఉంది, నరకం ఉంది. అక్కడ వెళ్ళిపోతారు. బలవంతంగా చచ్చిపోతారు, లేకపోతే సూసైడ్ చేసుకుంటారు, కోరికలు తీరకుండా. అంటే ఎవరి కోరికలు తీరవు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఎంత ఆయుష్ పెరుగుతుందో అన్ని కోరికలు కూడగట్టుకోవడం తప్ప ఏది తీరదు. మీకేమన్నా తీరదా కోరికలు? చెప్పండి. ఏ కోరికలు తీరవు. ప్రతి రోజు కొత్త కొత్త వస్తూ ఉంటాయి తప్ప ఏది తీరదు. అలాగైతే అందరూ దయాలం కావాలి. అసలు ఇలాంటి దయాలు